బాక్స్ ఆఫీస్ దగ్గర సుధీర్ బాబు నటించిన లేటెస్ట్ మూవీనే హరోం హరా రీసెంట్ గా రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్ అయితే సొంతం చేసుకోగా మరి డే 1 కలెక్షన్ల పరంగా మంచి జోరును అయితే చూపించినప్పటికీ మహారాజా సినిమాకి టాక్ బాగా రావడంతో ఈవినింగ్ అండ్ నైట్ షోలలో అనుకున్నంత రేంజ్ లో సాధించలేదు. ఇంకా డే 1 మొత్తం మీద 70-80 లక్షలు షేర్ అందుకోవడం అయితే ఖాయం అవ్వగా అండ్ ఫైనల్ ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలు కాస్త బాగుంటే 1 కోటి మార్కును టచ్ చేసే ఛాన్స్ ఉన్నప్పటికీ అండ్ ఈవినింగ్ అండ్ నైట్ షోలలో మాత్రం మహారాజా సినిమా మంచి జోరునైతే చూపించగా హరోం హరా సినిమా మొత్తం మీద పర్వాలేదనే విధంగా హోల్డ్ చేసి ఓవరాల్ గా 70 లక్షల షేర్ అయితే మన 2 తెలుగు రాష్ట్రాల్లో సొంతం చేసుకుంది. ఇంకా డే 1 మొత్తం మీద బుక్ మై షోలో ఈ సినిమాకు 14,200 వరకు టికెట్ సేల్స్ జరిగాయి. ఇంకా వరల్డ్ వైడ్ గా సినిమా మొత్తం మీద 85 లక్షల రేంజ్ లో షేర్ అయితే సొంతం చేసుకోగా అండ్ 1.6 కోట్ల రేంజ్ లో గ్రాస్ అయితే మొదటి రోజు సాధించింది. ఇంకా ఓవరాల్ గా సుధీర్ బాబు కెరియర్ లో ఇవి సెకండ్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ గా చెప్పుకోవచ్చు. ఇది వరకు సుధీర్ బాబు నటించిన సినిమాలలో శ్రీదేవి సోడా సినిమా మొదటి రోజు ఇంకా డే 1 అయితే మన 2 తెలుగు రాష్ట్రాలలో 1.3 కోట్ల వరకు షేర్ ను అలాగే వరల్డ్ వైడ్ గా 4 కోట్ల వరకు షేర్ అందుకుని దుమ్ము లేపింది. ఇంకా తర్వాత వచ్చిన సినిమాలన్నీ కూడా డీసెంట్ ఓపెనింగ్స్ అయితే అందుకున్నాయి. ఇంకా ఇప్పుడు వచ్చిన హరోం హరా సినిమా మంచి ఓపెనింగ్స్ అయితే సాధించగా ఇంకా ఓవరాల్ గా సినిమా వాల్యూ టార్గెట్ 6.5 కోట్ల రేంజ్ దాకా ఉండగా ఇంకా బ్రేక్ ఈవెన్ కోసం సినిమా మొదటి రోజు సాధించిన కలెక్షన్ లో కాకుండా మరో 5.65 కోట్ల దాకా షేర్ అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి సుధీర్ బాబు హరోం హరా సినిమా లాంగ్ రన్ లో ఎంత వరకు వెళ్తుంది అనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మరి వీడియో చేరాలంటే వీడియో ఒక లైక్ చేసుకుని అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.